వీడియో తీసి రివర్స్ చేస్తే ఏమవుతుంది? అవన్నీ కూడా వచ్చి ఒక పాయింట్లో గ్యాదర్ అవుతాయి. అంతేనా? యూనివర్స్ని ఒకవేళ అలా కానీ వీడియో తీయగలిగితే, దాన్ని రివర్స్లో ప్లే చేయగలిగితే, ఈ మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్ యొక్క డైరెక్షన్ అంతా మళ్ళీ వచ్చి ఒక్క చోట స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పాయింట్తో స్టార్ట్ అవుతుంది. నా ఇది సైంటిస్టులకి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు ఏ కంక్లూషన్కి వచ్చారంటే, యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, దేర్ఫోర్ యూనివర్స్ వెనక కర్త ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ డిజైన్. డిజైన్ని తీసుకుంటే కూడా దేవుడు ఉన్నాడో లేదో మనం చెప్పడానికి అద్భుతమైన అవకాశం ఉంది. నా డిజైన్ని చూస్తే డిజైన్ రకరకాలుగా ఉంటుంది. ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకముందు అనదర్ స్లైడ్, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ అంటే చూడండి. రైట్. నా డిజైన్ పలు రకాలుగా ఉంటుంది. చూడండి, యూనివర్స్లో ఉన్న డిజైన్ చూసారా? ఇది ఇజ్ ఇట్ ఎ డిజైన్ ఆర్ నాట్? ఎవరైనా కాదని వాళ్ళు ఉన్నారా? నౌ వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? గుర్తుపట్టగలరా? ఏ గ్రహం అది? భూగ్రహం. ఎలా చెప్పగలరు మీరు? చెప్పాలి. మూన్ ఉంది చుట్టూ కదా, రైట్. శాటిలైట్ ఉపగ్రహం తిరుగుతుంది దాని చుట్టూ. సో మీరు లాజికల్గా ఆలోచిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. గుడ్, వెరీ గుడ్. నౌ విల్ కమ్ బ్యాక్ టు దాట్. నేను డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వాట్ ఈస్ దిస్ డిజైన్? ఇది ఒక డెజర్ట్లో రాక్. ఈ డిజైన్కి ఒక మనిషి అక్కర్లేదు, ఒక శిల్పి అక్కర్లేదు, ఒక బుర్ర అక్కర్లేదు. గాలి, వాన, వరదలు, నీటి ఉధృతి వల్ల ఏర్పడిపోతుంది అది. ఇలాంటి రకరకాల రాళ్ళ డిజైన్స్ వస్తాయి, చాలా అందంగా కూడా కనపడతాయి. బట్ దీనికి బుర్ర అక్కర్లేదు. అవసరమా? నో. మరి దీనికి, ఈ డిజైన్కి ఈ డిజైన్కి ఏంటి తేడా? ఈ డిజైన్కి బుర్ర అక్కర్లేదు, ఈ డిజైన్కి కావాలి. నా ఇంతకంటే కాంప్లికేటెడ్ డిజైన్ చూపిస్తాను మీకు నేను. ఇవి ఏంటో తెలుసా? 4 అమెరికన్ ప్రెసిడెంట్స్. మౌంట్ రష్మోర్ అమెరికాలో చాలా ఫేమస్. ఈ డిజైన్కి ఈ డిజైన్కి ఏది కష్టం? దీనికి బుర్ర కావాలి కదా, దీనికి బుర్ర అక్కర్లేదు కదా, దీనికి బుర్ర కావాలి కదా, దీనికి ఇంకా పెద్ద బుర్ర కావాలా వద్దా? చాలామంది నేను అందంగా ఉన్నానని ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఇది. జేమ్స్ బాండ్ క్యారెక్టర్స్లో ద మోస్ట్ హ్యాండ్సమ్ క్యారెక్టర్ పియర్స్ బ్రాస్నన్. ఇట్స్ ద డిజైన్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైనా అద్దం ముందు నుంచొని నేను చాలా అందగతిని అని అనుకుంటే ఒక్కటే ఒక జ్ఞాపకం చేసుకో, ఐఎమ్ గాడ్స్ డిజైన్. నీ గ్రేట్నెస్ కాదు. అందంగా పుట్టడం నీ చాయిస్ కానే కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి నీ అందాన్ని ఎరవేసి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ యువర్ బ్యూటీ. ఫస్ట్ దానికి బుర్ర అక్కర్లేదు, న్యాచురల్ డిజైన్. సెకండ్ దానికి బుర్ర కావాలి. మూడో దానికి అంతకంటే ఎక్కువ. మొనాలిసా కదా. మొనాలిసా ఎందుకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఏడవదు? మొనాలిసా నవ్వు ఇంతవరకు ప్రపంచానికి అర్థం కాల. గ్రేట్ డిజైన్ అన్నారు, గ్రేట్ పెయింటింగ్ అన్నారు. కానీ మొనాలిసాకి మీరు చెక్కలు గిన్నెలు పెట్టండి, గిలిగింతలు పెట్టండి,
నవ్వుద్దేమో. నో. నౌ లుక్ ఎట్ అనదర్ పెయింటర్, అనదర్ క్రియేటర్. అది మొనాలిసా ఎవరు వేశారు? లియోనార్డో డా వించి, గ్రేట్ క్రియేటర్ ఆఫ్ ఆర్ట్. అంతకంటే అందమైన అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఈమెను ఎవరు డిజైన్ చేశారు? ఎవరికి కష్టం? ఏది కష్టం? ఈమె నవ్వగలదు, ఏడవగలదు. పెయింటర్ అటు వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోగలదు కూడా. బట్ మొనాలిసా ఆ రూమ్లో ఎప్పుడు నువ్వు వచ్చినా అక్కడే ఉంటుంది. దేనికి ఎక్కువ బుర్ర కావాలి? దేనికి ఎక్కువ కళ కావాలి? మొనాలిసా పుట్టడానికే. సపోజ్ ఎవరైనా మీకు గాలివాన్లో మొనాలిసా బొమ్మ పుట్టిందంటే నమ్ముతారా? మరి గాలివాన్లో ఇందిరాగాంధీ ఎలా పుడుతుంది? జీవ పరిణామం ద్వారా నువ్వెలా వస్తావు ఉనికిలోకి? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇదంటే గమనించారా? కెమెరాలో అపర్చర్, లైట్ ఎక్కువైతే క్లోజ్ అవుతుంది, లైట్ తక్కువైతే ఓపెన్ అవుతుంది. ఎలా తెలిసింది ఇంత జ్ఞానం మనిషికి? ఇమిటేషన్, ఇమిటేషన్. టెక్నాలజీని చూసి విరవేగక్కర్లా. ఆల్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ది ఇమిటేషన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. కెమెరాని నువ్వు నొక్కాలి, కానీ ఆటో ఫోకస్ చేసుకుంటుంది ఇది. ఎందుకని? ఉదయాన్నే లేవంగానే నువ్వు సూర్యుడిని చూడలేవు, ట్యూబ్ లైట్ చూడలేవు, అపర్చర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది లోపల. కాసేపటికి ఆ లైట్ వల్ల అపర్చర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది. నువ్వేం చేయక్కర్లా, నువ్వు వాల్యూమ్ తగ్గించక్కర్లా, రెగ్యులేటర్లు ఏం నాబు తిప్పక్కర్లా. హ్యూమన్ ఐ, ఈ రెండిట్లో ఏది కష్టం? ఐ తయారు చేయడం కష్టం. అందుకని ఒక కన్ను పోతే ఎందుకని ఇంకో కన్ను తీసుకొచ్చి బిగించలేరు? ఎందుకని? నేత్రదాతలు ఎందుకు కావాలి మనకి? మళ్ళీ దేవుని సృష్టిలోంచి తీసుకొచ్చుకోవాల్సిందే, తప్పదు. నువ్వు ఒక కన్నుని సృష్టించనే లేవు, మనకంత సీన్ లేదు. క్రికెట్లో గ్రేట్ స్టార్ టైగర్ పటోడి గుర్తున్నాడా మీకు? టైగర్ పటోడికి ఆయన మనకు కెప్టెన్గా ఉన్నప్పుడు, ఇండియాకి పాకిస్తాన్కి టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు టైగర్ పటోడి దాడి తట్టుకోలేక ఆయన అటాక్ చేయాలనుకున్నారు. అందుకని ఒక కాయిన్ పెట్టి ఆ కాయిన్ మీద నుంచి బాల్ని బౌల్ చేశారు. కన్ను పోయింది ఆయనకి. ఆ రోజుల్లో నేత్రదాతలు లేరు. టైగర్ పటోడికి మొన్న చనిపోయేదాకా షర్మిలా ఠాగూర్ భర్త ఒక మేక కన్ను పెట్టుకున్నాడు. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కోట్లకు పడగలెత్తినవాడు. బట్ ఒక కన్ను సృష్టించుకోలేకపోయాడు. యు కాంట్. కెమెరా ఇందాక అడ్డు కొత్త చూసాం, ఇప్పుడు నిలువు కొత్త చూసాం. అవి కూడా నిలువు కొత్త చూడండి. ఇమిటేషన్. ఒకవేళ కెమెరా ఎవ్వరూ లేకుండా ఉనికిలోకి వచ్చింది అనేది కరెక్ట్ అయితే అప్పుడు కొంత నమ్మొచ్చు, కన్ను కూడా ఎవరు లేకుండా ఉనికిలోకి వచ్చిందేమో అని. దేర్ ఈజ్ అ క్రియేటర్. దేవుడు లేడు అనడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు డార్విన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇదే డార్విన్, దేవుడు లేడు అనడానికి పునాదులు వేసిన డార్విన్. ఐ గురించి ఏమన్నాడంటే, ఈరోజు ఐని స్టడీ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమవుతుంది, డెఫినెట్గా నా థియరీ ఓడిపోతుందని. నేను సిగ్గు లేకుండా, భయం లేకుండా, నిస్సంకోచంగా ఒప్పుకుంటున్నాను. చాప్టర్ 4 ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, జీవ పరిణామ సిద్ధాంతం గురించి ఏ పుస్తకంలో రాశాడో ఆ పుస్తకంలోనే నా థియరీ తప్పు అని నేను కన్నును స్టడీ చేసిన తర్వాత తెలుసుకున్నాను అని డార్విన్ అన్నాడు. కానీ ఇది మీ పాఠ పుస్తకాల్లోకి రాదు. గుర్తుపట్టారా?
ఒక చర్చ్ విండో పైన ఉన్నటువంటి డిజైన్ అది. కొన్ని చర్చెస్ విండోస్ పైన బ్యాక్గ్రౌండ్లో డిజైన్స్ ఉంటాయి. సపోజ్ మీరు పెన్ను పేపర్ తీసుకొని రంగు పెన్సిల్లో తీసుకొని ఇది వేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? సపోజ్ రంగు పెన్సిళ్ళు, రబ్బరు, పెన్సిల్, పేపర్లు అన్నీ ఇక్కడ పెట్టేసేసి, ఫెవిక్రిల్ ఇక్కడ పెట్టేసి, ఇక్కడ చాలాసార్లు బాంబులు పేలిస్తే ఆ డిజైన్ వస్తుందా? రాదు. దాన్ని కాపీ చేసుకోవడానికే మీకు దాదాపు ఒక రోజు పడుతుంది పర్ఫెక్ట్గా చేయాలంటే. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. నా ఇదే ఇంత కష్టమైతే ఈ డిజైన్ చూడండి. ఈ రెండిట్లో ఏ డిజైన్ కష్టం? రైట్ సైడ్. ఆ డిజైన్ ఏంటో తెలుసా? మీ డిఎన్ఏ. ప్రతి మనిషి జీవ కణంలో ఉన్నటువంటి డిఎన్ఏ డిజైన్ అది. దాన్ని పర్ఫెక్ట్గా కాపీ కొట్టడమే కష్టం. మరి దాన్ని సృష్టించడానికి దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? డిజైనర్ ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. డిఎన్ఏ గురించి మీకు మాట చెప్పాలి. చాలా సంవత్సరాల క్రితం 1600 మంది సైంటిస్టులు ప్రపంచంలో చోటు చేరారు. వాళ్ళ ధ్యేయం ఏంటంటే డిఎన్ఏని స్టడీ చేయడం. డిఎన్ఏని స్టడీ చేయడానికి ఓ పెద్ద ప్రాజెక్ట్ని పెట్టుకున్నారు. 10 దేశాల నుంచి వచ్చారు, 11 యూనివర్సిటీస్ నుంచి వచ్చారు. వరల్డ్లో ఉన్న ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్. 10 years కష్టపడ్డారు ఆ ప్రాజెక్ట్లో. డిఎన్ఏని 70% మాత్రమే స్టడీ చేయగలిగారు. ఎందుకంటే డిఎన్ఏలో కోడ్ లాంగ్వేజ్లో ఉంది, ఏటీజీసీ అనే కోడ్ లాంగ్వేజ్లో ఉంది. ఆ కోడ్ లాంగ్వేజ్ మొత్తాన్ని కానీ ఒకవేళ ఒక్క కణంలో ఉన్న ఒక్క డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ని మనం కానీ ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లోకి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంత పుస్తకం ఒకవేళ చేయాలనుకుంటే 20 మిలియన్ పేజీలు అవుతుంది. అంటే 2 కోట్ల పేజీలు అవుతుంది. 10 years కష్టపడితే 70% మాత్రమే చదవగలిగారు. జీనోమ్ కోడ్ ప్రాజెక్ట్ 70% మాత్రమే సక్సెస్ అయింది. నా ప్రశ్న ఏంటంటే, డిఎన్ఏని చదవడానికి 1600 టాప్ సైంటిస్టులు కావలిస్తే ప్రపంచంలో డిఎన్ఏని సృష్టించడానికి ఎంత పెద్ద సైంటిస్ట్ కావాలి? అందుకనే దావీదు అంటాడు, నీ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకోలేను, ఇట్టి తెలివి నాకు మించినది. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గొప్పది బైబిల్ చెప్తున్నమాట. Now let me go back to the first one. Now it's a GIF animation. ఇది అందరు చేయగలరా? జిఫ్ ఎవరు నేర్చుకుంటారా? యానిమేషను వాళ్ళే చేయగలరు, రైట్? నా ఎవరు లేకుండా ఇది సాధ్యమా? ఇది చూసేనే మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఒరిజినల్ ఎలా ఉంటుంది? యానిమేషన్ ఈజ్ నథింగ్ బట్ an imitation. ఐజాక్ న్యూటన్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఐజాక్ న్యూటన్ నాస్తికుడు కాదు, దేవుని నమ్మినవాడు, బైబిల్ని నమ్మినవాడు. ఐజాక్ న్యూటన్కు ఉన్న ఫ్రెండ్ నాస్తికుడు. ఎప్పుడు ఐజాక్ న్యూటన్తో వాదిస్తూ ఉండేవాడు దేవుడు లేడని. ఓ రోజున యథావిధిగా ఐజాక్ న్యూటన్ని కలవడానికి వచ్చాడు. ఐజాక్ న్యూటన్ ఇంట్లో లేడు, ల్యాబ్లో ఉన్నాడు. వెళ్ళమన్నారు ఇంట్లో వాళ్ళు. ల్యాబ్లోకి వెళ్ళాడు. ఐజాక్ న్యూటన్ చాలా డీప్గా మునిగిపోయి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఏంటని చూస్తే ఇలాంటి మోడల్ ఒకటి చూస్తూ ఉన్నాడు. ఈ మోడల్లో కేవలం మీకు భూమి ఒకటే కనపడుతుంది. ఐజాక్ న్యూటన్ ఆ రోజుల్లో తయారు చేసిన మోడల్లో నవగ్రహాలతో ఆయన ఒక మ్యాగ్నెటిక్ మోడల్ని తయారు చేశాడు. సూర్యుడి చుట్టూ అవి తిరుగుతూ ఉన్నాయి. చూసి ముగ్ధుడైపోయాడు ఈ ఫ్రెండ్. అరే ఎవరు చేశారా, ఇంత బాగుంది అన్నాడు. ఐజాక్ న్యూటన్ ఒకసారి చూశాడు వీడి వైపు, ఫ్రెండ్ వైపు. మళ్ళీ అడిగాడు వీడు
ఉత్కంఠ పట్టుకోలేక ఎవరు చేశారని అన్నాడు. మళ్ళీ ఇంకోసారి సీరియస్గా చూసి ఎవరు చేయలేదన్నాడు. ఎవరు చేయకుండా ఎలా వస్తుందిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. లేదురా ఎవరు చేయకుండానే వచ్చింది, నేను వచ్చేటోడికి ఇక్కడ ఉంది. ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. రాత్రి ఎవరైనా వచ్చారు ఇక్కడికి, ఎవరు అలా తాళం వేసేసి ఉంది, తాళం అలాగే ఉందిరా, ల్యాబ్ ఎవరు ఓపెన్ చేయలేదు. నేను నిజం చెప్పరా అన్నాడు. నిజమేరా. లేదురా నేను నమ్మను అన్నాడు. నిజంగా నమ్మవా అన్నాడు. అవును నేను నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మవు, ఎవరు చేయకుండా ఇలాంటిది ఎలా ఉనికిలోకి వస్తుందిరా. ఓహో అలానా, మరి మోడల్ ఎవరు చేయకుండా ఉనికిలోకి రాకపోతే ఆ ఒరిజినల్ ఎలా వస్తుందిరా అని అడిగాడు ఐజాక్ న్యూటన్. ఆ రోజు ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ టు హిస్ ఫ్రెండ్. దేవుడు ఉన్నాడు, నువ్వు లేడనుకున్నా ఉన్నాడు, నువ్వు ఫీల్ అవ్వకపోయినా ఉన్నాడు. ఫీల్ అవ్వడం నీ వంతు, ఫీల్ అవ్వకపోతే నీ కర్మ. Whether you feel it or not, God is a fact. God is a fact. పాత స్లైడ్లోకి వెళ్దాం. అక్కడ తమ్ముడు కింద కిందికి రమ్మా. పవర్ పాయింట్ ఉంది కదా అక్కడ, కిందికి రా. అడుగు అది వదిలేసి కిందికి వచ్చే అడుక్కమ్మా. అది నొక్కు. రైట్ పక్కది, రైట్ సైడ్ రైట్. థ్యాంక్ యూ. రైట్. ఈ ప్రపంచంలో ఉన్న మిల్కీ వే గ్యాలక్సీని మీరు చూస్తే, if the Milky Way galaxy we are living in is too large or too small, life is not possible. దాని సైజ్ మారిందనుకోండి, ఒకవేళ ఈరోజు భూమి మీద లైఫ్ పాసిబుల్ కాదు. భూమి మీద లైఫ్ అంటే మిల్కీ వే గ్యాలక్సీ సైజుకి మన భూమికి సంబంధం ఉంది. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో మీరు సౌర కుటుంబం ఎక్కడుందో చెప్పలేరు, అంత చిన్నది. అందులో భూమి ఇంకా చిన్నది, అందులో నువ్వు నేను ఇంకా చిన్నవాళ్ళం. అందుకనే దావీదు అంటాడు 8వ అధ్యాయంలో, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. డిస్టెన్స్, ప్రతి గ్రహానికి సూర్యుడికి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ కొంచెం మారినా కూడా చాలా అనర్థం జరిగిపోతుంది. ఈ గ్రహాలన్నింటిలో మనకు తెలిసి ఇంతవరకు భూమి మీద తప్ప ఇంకెక్కడా లైఫ్ లేదు. నా లైఫ్ ఎలా పాసిబుల్ అయింది భూమి మీద అంటే చాలా ఫైన్ ట్యూనింగ్ జరిగింది. ఒకటి పక్కన 0 పెడితే 10 అవుతుంది, ఇందాక చెప్పాను నేను. 2 పెడితే 2 సున్నాలు పెడితే 100 అవుతుంది, దాన్ని 10 స్క్వేర్ అనుకోవచ్చు. 3 పెడితే 10 క్యూబ్ అనుకోవచ్చు. ఒకవేళ ఒకటి పక్కన 53 సున్నాలు పెడితే 10⁻53 అవుతుంది. అంత పెద్ద సంఖ్యతో ఒక సెంటీమీటర్ని డివైడ్ చేస్తే, విభాగిస్తే, సపోజ్ సెంటీమీటర్ని 1 సున్నా ఉన్న 10తో డివైడ్ చేస్తే మిల్లీమీటర్ అవుతుంది. 2 సున్నాలు ఉన్న 100తో డివైడ్ చేస్తే మిల్లీమీటర్లో మైక్రో మిల్లీమీటర్ అవుతుంది. అలా కాకుండా ఒకటి పక్కన 53 సున్నాలు పెట్టి ఒక సెంటీమీటర్ని డివైడ్ చేస్తే మీకు ఊహించినంత చిన్నది అవుతుంది సెంటీమీటర్. అంత భూమి ముందుకు జరిగినా వెనక్కి జరిగినా లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇస్ ఇట్ నాట్ ఎ డిజైన్? ఇస్ ఇట్ నాట్ ఎ డిజైన్? మనం పీల్చేటువంటి గాలిలో రకరకాల వాయువులు ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. ఆక్సిజన్ ఒకటి 21% ఉంటుంది ఆక్సిజన్. ఒకవేళ ఆక్సిజన్ 25% అయిందనుకోండి, మీరు చేతులు ఇలా అంటే కాలిపోతుంది. మీరు హెయిర్ కొంచెం ఫాస్ట్గా దూకున్నారంటే బోడిగుండు అయిపోతుంది, జుట్టు తగలబడిపోతుంది. ఒకవేళ 15% అయిందనుకోండి, మీరు వెంటిలేటర్ పెట్టినా బతకరు. డిజైన్ ఇన్ ద యూనివర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ను ఒకవేళ 10⁻40లో 1% మార్చినా కూడా
మనం భూమి మీద నడవలేం. ఏమవుతుందో తెలుసా, ఎర్త్ వెళ్ళి స్పేస్లోకి గుద్దుకుని జిగ్జాగ్గా స్పేస్లో పడిపోతుంది. If the universe was expanding at a rate 1 millionth more slowly than it is, the temperature on the earth would be 10,000 degrees Celsius. యూనివర్స్ ఈరోజు ఎక్స్పాండ్ అవుతుందని నేను ఇందాకే చెప్పాను. క్యారమ్స్ కాయిన్స్ లాగా ఒకటి ప్రయాణం చేస్తున్నాయని చెప్పాను. గ్యాలక్సీస్, ఈ గ్యాలక్సీస్ యొక్క స్పీడ్ 1/1,000,000th. 1,000,000th అంటే 10 లక్షలలో ఒక భాగం. అంత తక్కువ ఒకవేళ స్పీడ్ తగ్గిందనుకోండి, ఏమవుతుంది? భూమి మీద 10,000 degrees Celsius రైజ్ అయిపోతుంది టెంపరేచర్. లావా కంటే ఎక్కువ, అగ్నిపర్వతంలో లావా కంటే ఎక్కువ. అగ్నిపర్వతంలో లావా వచ్చి ఒకవేళ మీ చెయ్యి మీద పెడితే చెయ్యి అక్కడ కట్ అయిపోతుంది. దాని కనీసం ఇంకొక 5 times ఎక్కువ. ఇస్ దేర్ నాట్ ఎ డిజైన్? అందుకని స్టీవెన్ హాకింగ్స్ దేవుడు లేడని పుస్తకాలు రాసిన ఈయన అమెరికన్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1989 జూలై 21న ఏబీసీ న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 2020 ప్రోగ్రాంలో ఆయన అన్న మాటలు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్కస్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ వితౌట్ మెన్షనింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. విశ్వం గురించిన పుట్టు పూర్వోత్తరాల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే దేవుడి గురించి మాట్లాడుకోవడం చాలా కష్టం. నా ఒకవేళ ఈ దేవుడు నిజంగా మీ సృష్టికర్త అయితే, ఐ వాంట్ టు పోజ్ యూ అ క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్కి ఓనర్ ఎవరు? నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ గాడ్ ఈస్ దేర్. ఆయనే మన సృష్టికర్త. నా ప్రశ్న ఏంటంటే, మీ జీవితానికి ఓనర్ ఎవరు? ఒకవేళ మీ జీవితానికి ఓనర్ దేవుడైతే, నువ్వు ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసావా? నా ఇష్టం, నా ఇష్టం. యంగ్స్టర్స్ అందరికీ మోటో ఏంటంటే లైఫ్లో, నా ఇష్టం. నీకెందుకు? జాగ్రత్త. అందుకనే సోలమన్ 3000 years బ్యాక్ ఏమన్నాడంటే, నా ఇష్టం అని నువ్వు జీవించవచ్చు, నో ప్రాబ్లం. నీ హృదయం ఎలా ఇష్టపడితే అలా జీవించు. నీ కన్నులు ఏది ఆశిస్తే, అది ఏది కోరుకుంటే అది చేసేయి. నా ఇష్టం అన్నట్టుగానే జీవించు. బట్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, వన్ డే నీ సృష్టికర్త అయినా, నీ జీవితానికి కర్త అయినా ఈయనకి నువ్వు లెక్క అప్పు చెప్పాలి. ఎందుకంటే నువ్వు నీ లైఫ్కి మేనేజరే, ఓనర్ కాదు. అందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. ఇక్కడ తప్పించుకుందామని వెళ్ళిపోతారేమో మీరు, అక్కడ పట్టుకుంటాడు మిమ్మల్ని. అక్కడ ఆత్మహత్య చేసుకోలేవు, రెండోసారి ఆత్మహత్య కుదరదు. నీ ఆత్మహత్యకు నువ్వు లెక్క చెప్పాల్సిందే. యూ హ్యావ్ నో రైట్. ఎందుకని ఈ రోజున భారత చట్టంలో, ప్రపంచంలో అనేకమైన చట్టాల్లో ఆత్మహత్య నేరంగా పరిగణింపబడుతోంది. ఒకవేళ పొరపాటున మీరు ఆత్మహత్య చేసుకుని పొరపాటున మీరు బతికారనుకోండి, మీ దురదృష్టం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకని? నేరం. ఎందుకు నేరం? నీకు హక్కు లేదు. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ఓన్లీ ద మేనేజర్. మేనేజర్ పని ఏంటి? సాయంత్రం కల్లా డబ్బులు లెక్కేసి అకౌంట్స్ ఓనర్ గారి ఇంటికి వెళ్ళి అప్పుకిచ్చాలి. అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, టీచర్ చూడట్లేదు, వార్డెన్ చూడట్లేదు, ఫ్రెండ్స్ చూడట్లేదు, నా ఇష్టం అని అనుకున్నావా? జాగ్రత్త. యువర్ లైఫ్ ఈజ్ అకౌంటబుల్.
దేవుడు దాన్ని యొక్క అకౌంట్ అడిగి తీరుతాడు. యు కెనాట్ ఎస్కేప్ గాడ్. యు కెనాట్ ఎస్కేప్ గాడ్ అండ్ హిస్ జడ్జ్మెంట్. సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు చూసి చూడనట్టు నిన్ను వదిలేస్తే కొంతకాలం కుదురుతుందేమో, బట్ వన్ డే యూ హ్యావ్ టు ఫేస్ గాడ్. యూ హ్యావ్ టు ఫేస్ గాడ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు లాస్ట్ అనుకుంటాం మనం. నో, అప్పటికి పిప్పి మిగులుతుంది. మీరు ఎప్పుడైనా చెరుకు రసం తాగారా? చెరుకు రసం స్టాల్ వెనక్కి వెళ్ళి చూడండి, దాన్ని ఏదైనా పిండి చూడండి ఎప్పుడైనా. చాలామంది జీవితాలు పిప్ అయిపోతాయి. అప్పుడు తీసుకొచ్చి దేవుడికి ఇద్దాం అనుకుంటారు. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. అందుకనే మనం దేవుడి వైపు తిరగాల్సిందే, ఇంకా యవ్వనంలో ఉన్నప్పుడే. బాగుంటుంది, నా ఇష్టం వచ్చినట్టుగా జీవించేటప్పుడు బాగుంటుంది, కానీ ఆ తర్వాత మ్యూజిక్ ఉంటుంది, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. అందుకని సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, నరకంలో ఒకే ఒక పాట పాడతారంట. మీరు ఇందాక చాలా పాటలు పాడారు కదా ఇక్కడ, కానీ నరకంలో ఒకే ఒక పాట పాడతారంట, నా ఇష్టం అనే పాట. ఐ డిడ్ ఇట్ మై వే. యేసు ప్రభు చాలా అద్భుతమైన మోడల్. ఇన్ ఎవ్రీ వే హీఈస్ మై హీరో. ఆయన తన లైఫ్లో నా ఇష్టం అని చెప్పగలడు, బికాస్ హీఈస్ గాడ్. ఈ ప్రపంచంలో నా ఇష్టం అని చెప్పగలిగిన ఒకే ఒక దమ్మున్నవాడు గాడ్. బట్ ఆ దేవుడు మీకోసం నా కోసం ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ద లాస్ట్ ప్రేయర్ గెత్సెమనేలో, నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్పాడు. మోడల్. నా ఇష్టం కాదు నీ ఇష్టం అని దేవుని ఇష్టానికి, తన ఇష్టాన్ని సబ్మిట్ చేశాడు. మరణాన్ని గెలిచాడు. Note this point. When you submit your will to the will of God, you can conquer the world. నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి నువ్వు లోబర్చినప్పుడు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని నువ్వు సబ్మిట్ అయినప్పుడు, you can conquer the world. ప్రపంచాన్ని జయించవచ్చు. లేదు నా ఇష్టం అని చెప్పి మీరు అనుకోండి, మిమ్మల్ని మీరు కూడా జయించుకోలేరు ఒక రోజున. నా ఇష్టం అని సిగరెట్ తాగండి, మానేయలేరు. అందుకని శ్రీశ్రీ అన్నాడు, సిగరెట్ మానేయడం చాలా తేలిక, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడు. యు కాంట్. థింక్ అబౌట్ ఇట్. మీరు లంచ్కి వెళ్ళకముందు, లంచ్కి వెళ్ళిన తర్వాత, మళ్ళీ తిరిగి వచ్చేదాకా థింక్ అబౌట్ దిస్ గాడ్. నౌ మై టైమ్ ఈజ్ అప్. ఈ సైంటిఫిక్ గాడ్ని బైబిల్ పరిచయం చేసింది. నేను ఒక 5 minutes తీసుకొని ముగిస్తాను. నౌ వై షుడ్ యూ రీడ్ బైబిల్? ఈ దేవుణ్ణి పరిచయం చేసుకోవడానికి బైబిల్ చదవాలి. స్టీఫెన్ హాకింగ్స్ని చదివితే కంక్లూజన్ అలా ఉంటుంది, ఏమో దేవుడు ఉన్నాడేమో, ఆయన గురించి మాట్లాడకుండా యూనివర్సిటీ గురించి మాట్లాడలేకపోతున్నాను. దెర్ ఇస్ నో సర్టనిటీ. బట్ యు రీడ్ ద బైబిల్, యు విల్ మీట్ గాడ్. మీకు ఒక విషయం చెప్పనా, బైబిల్ యొక్క బ్లెస్సింగ్ ఏంటో. ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి సైన్స్, మోడర్న్ సైన్స్, దానికంటే ముందు అరిస్టాటిలియన్ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చింది. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళలేదు. ఈరోజు మీరు వాడే పెన్ వెస్టర్న్ కంట్రీస్ది, ఇండియాది కాదు. టెక్నాలజీ. మీరు తలకి క్లిప్పులు పెట్టుకున్నారు కదా,
ఇండియన్ టెక్నాలజీ కాదు. కళ్ళద్దాలు వేసుకున్నారు కదా చాలామంది, ఇండియన్ టెక్నాలజీ కాదు. మీకు పళ్ళు ఎత్తుగా ఉంటే క్లిప్లు వేయించుకుంటారు కదా, ఇండియన్ టెక్నాలజీ కానే కాదు. చేతికి వాచ్ పెట్టుకున్నారు కదా, ఇండియన్ టెక్నాలజీ కాదు. ఎందుకని ఈరోజు మీరు వాడుతున్న టెక్నాలజీలో 99% ఆర్ 99.999999% వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. మన వాళ్ళు చెప్తారు పుష్పక విమానం ఎప్పుడో కనుక్కున్నామని, కానీ దాని రెక్క కూడా దొరకలేదు. ఎందుకని? ఎవరెస్ట్ ఎక్కడుంది? ఎక్కడుంది ఎవరెస్ట్? భారతదేశంలోనే ఉంది, నేపాల్ దగ్గర ఉంది. ఎందుకని ఎవరెస్ట్ని ఫస్ట్ ఇండియన్ ఎక్కలేదు? జీకేలో అప్పుడప్పుడు ఆగి ఆలోచించండి. ఫస్ట్ ఎవరెస్ట్ ఎవరు ఎక్కారు అనగానే మీరు టెన్సిన్ నార్కే అని అనొద్దు, ఎడ్మండ్ హిల్లరీ అనొద్దు. ఎందుకని ఒక నార్వే దేశస్థుడు ఎక్కాడు, వై నాట్ ఎన్ ఇండియన్? ఒక నేపాలీ ఎందుకు ఎక్కలేదు? వాడి దగ్గరే ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు, మూడో కన్ను తెరుస్తాడని అనుకున్నాడు, అందుకే ఎక్కలేకపోయాడు. ఎందుకు చంద్రమండలం మీదకి వెళ్ళలేదు? మామ అని ఎందుకు పిలిచాడు? అంత దగ్గర అయితే వెళ్ళొచ్చు కదా. మనం దగ్గరగా ఉన్న వాళ్ళని బావా మామ అని పిలుచుకుంటాం కదా. మరి చంద్రుడు మామ అయితే ఎందుకు నువ్వు ముందే వెళ్ళాలి కదా? మామ కాదు బావ కాదు. కారణం ఏంటంటే ఈ పుస్తకం ఇక్కడికి లేట్గా వచ్చింది, అదే కారణం. వచ్చే సమయానికి ప్రకృతిని పూజిస్తూ ఉన్నాం, అందుకని మనం ప్రకృతిని జయించలేకపోయాం. నువ్వు దేన్నైతే పూజిస్తావో దాన్ని జయించలేవు. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ సచిన్ టెండూల్కర్ కంటే గొప్పవాడు కాలేడు. చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి కంటే గొప్పవాడు కాలేడు. మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు కంటే గొప్పవాడు కాలేడు. చంద్రుడిని పూజిస్తే చంద్రుడిని నువ్వు ఎక్కలేవు. దట్స్ ఆల్. మొట్టమొదటిసారి చంద్రమండలం మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ జెండా పాతారు. నెక్స్ట్ ఏం చేశారు తెలుసా? బైబిల్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజీ చదివారు. అది ఎంత దేవుడు భూమి ఆకాశంలో సృజించను. కింద టెలివిజన్లో వచ్చింది. ఇట్స్ ఎ హిస్టరీ. ఇట్స్ ఎ హిస్టరీ. యు నో వై? ఎందుకు చదివారు తెలుసా మీకు? బైబిలే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ లింక్ అండ్ క్లోజ్. ఈరోజు మోడర్న్ సైన్స్కి పునాదులు వేసినటువంటి సైంటిస్టుల్లో 14 మంది నాస్తికులు కాదు, ఆస్తికులు. 12 మంది ఉంటే వాళ్ళందరూ ఆస్తికులే, దేవుని నమ్మిన వాళ్ళే. ఆ దేవుని నమ్మిన వాళ్ళల్లో అందరూ బైబిల్ని నమ్మిన వాళ్ళే, ఇంక్లూడింగ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. కొందరు పేర్లు మీకు పరిచయం చేస్తాను. మైకిల్ ఫారడే పేరు విన్నారా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. జాన్ మ్యాక్స్వెల్ పేరు విన్నారా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. రాబర్ట్ చార్ల్స్ గుర్తున్నాడా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. చార్ల్స్ బాయిల్స్ గుర్తున్నాడా? ఈజ్ అ బైబిల్ బిలీవర్. మోడర్న్ సైన్స్కి పునాదులు వేసినటువంటి సైంటిస్టులు, they're all బైబిల్ బిలీవర్స్. కొపర్నికస్ గుర్తున్నాడా? గెలీలియో గుర్తున్నాడా? బైబిల్ బిలీవర్స్. మీరు ఈ కథ చదివి ఉంటారు సోషల్ స్టడీస్లో చిన్నప్పుడు. గెలీలియో భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెబితే చర్చి ఫాదర్స్, మత గురువులు ఆయన్ని జైల్లో పెట్టి హింసించారు. కాబట్టి బైబిల్ సైన్స్కి వ్యతిరేకం అని అనుకోవచ్చేమో మీరు, పొరపాటు. ఆ చర్చి ఫాదర్స్లో చాలామంది గెలీలియోకి హెల్ప్ చేశారు. ఆ సంగతి సోషల్ స్టడీస్ పుస్తకంలో రాయలేదు. చర్చి ఫాదర్స్ జైల్లో పెడితే
ఆ రోజుల్లో 2 వర్గాలు ఉండే. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి భూమి అని నమ్మే ఒక వర్గం, భూమి చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు అని నమ్మే ఇంకొక వర్గం. హీలియోసెంట్రిక్ యూనివర్స్ అనే ఒకళ్ళు, జియోసెంట్రిక్ యూనివర్స్ అనే ఒకళ్ళు. హీలియోసెంట్రిక్ యూనివర్స్ ఈజ్ అ సైంటిఫిక్ ఐడియా అని గట్టిగా వాదించాడు గలీలియో. జైల్లో పెడితే ఏం చేశాడు తెలుసా ఆయన? జైల్లో బైబిల్ చదువుకున్నాడు. గలీలియోని అడిగారు, నీకు ఎలా తెలిసింది ఈ ఐడియా? భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడు. పరిశోధించాను. పరిశోధించాలని నీకు ఎందుకు అనిపించింది? వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? బైబిల్. ఎలా తెలిసింది? రోమాపత్రిక 1వ అధ్యాయం, ముఖ్యంగా 19-20 వచనాలు. సృష్టిలోని వస్తువులను ఆలోచించటం వలన దేవుని నిత్య శక్తి, అదృశ్య లక్షణాలు తేటపడుచున్నాయి. ఒకవేళ క్రియేటర్ని అర్థం చేసుకోవాలనుకుంటే క్రియేషన్ని స్టడీ చేయాలి, ఆలోచించాలి. ఫీల్ అయితే సరిపోదు, థింక్ చేయాలి, స్టడీ చేయాలి, లాజికల్గా స్టడీ చేయాలి, మైండ్ని అప్లై చేసి స్టడీ చేయాలని నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ద యూనివర్స్. బైబిల్లో ఒక పేజీ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలా పుట్టిందో మీకు తెలుసా? దాదాపు 15-16 శతాబ్దాల్లో పుట్టింది. దానికి ఫాదర్ ఎవరో తెలుసా? జీకే క్వశ్చన్. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఫ్రాన్సిస్ బేకన్. మెథడ్ ఆఫ్ ఇండక్షన్ని మొట్టమొదటిసారి సైన్స్లో అప్లై చేసిన వాడు. ఫ్రాన్సిస్ బేకన్ అడిగారు, ఎలా ఇంత పెద్ద మేధావయ్యావు నువ్వు? బైబిల్లో మొదటి పేజీ, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఆదాము హవ్వల్ని సృజించిన తర్వాత ఈ ప్రపంచాన్ని పరిపాలించండి, యూనివర్స్ని పరిపాలించండి అని చెప్పాడు. ఎలా పరిపాలించాలి దాన్ని తెలుసుకోకుండా? పరిపాలించాలంటే పరిపాలించే కెపాసిటీ నాలో ఉందన్నమాట. పరిపాలించే కెపాసిటీ నాలో ఉందంటే స్టడీ చేసే కెపాసిటీ కూడా నాలో ఉందన్నమాట. యూనివర్స్ని స్టడీ చేయకుండా, నాలెడ్జ్ లేకుండా పరిపాలించలేను. ఎక్కడ నాలెడ్జ్ ఉండదు అక్కడ పరిపాలన కుదరదు. Therefore, let me have knowledge about universe. He inspired from the Holy Scriptures. ఆ బైబిల్ని మీరు ఎన్నిసార్లు చదువుతారు? మీరు ఎలా చదువుతారు? మీ ఫిజిక్స్ బుక్ చదివినంత ఇంట్రెస్ట్తో, మీ ఎనాటమీ బుక్, ఫిజియాలజీ బుక్ చదివినంత ఇంట్రెస్ట్తో, మీ కంప్యూటర్ సైన్స్ బుక్ చదివినంత ఇంట్రెస్ట్తో మీరు ఒకవేళ చదివి ఉంటే ఈ బైబిల్ని, ఈ పాటికి మీరు ఏ కోపర్నికసో, ఏ గెలీలియో, ఏ ఫ్రాన్సిస్ బేకన్ అయి ఉండేవాళ్ళు. అందుకే దరిదాపుల్లో కూడా మీరు లేరు. ఈ రోజు నుంచి అయినా చదవండి. ఈ బైబిల్ యూనివర్స్ని పరిచయం చేస్తుంది. యూనివర్స్ ద్వారా దాన్ని సృష్టించిన సృష్టికర్తను కూడా పరిచయం చేస్తుంది. ఎప్పుడైతే సృష్టికర్త అర్థమవుతాడో సృష్టి అర్థమవుతుంది. సృష్టిలో నువ్వు అర్థమవుతావు, నీ జీవితం అర్థమవుతుంది. To know God is the key to the meaning of life. జీవితంలో పరమార్థం తెలుసుకోవాలంటే, నిండుదనం రావాలంటే, జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. యంగ్స్టర్స్ మోటో ఏంటి? ఎంజాయ్ లైఫ్. తెలుగులో ఒకవేళ ట్రాన్స్లేషన్ చేస్తే జీవితాన్ని పండుగ చేసుకో. రైట్? జీవితం ఏంటి తెలుసుకోకుండా పండుగ ఎలా చేసుకుంటావు? జీవితాన్ని తెలుసుకోకుండా పండుగ చేసుకోవాలనుకుంటే ఎండగా మిగులుతుంది. నిజంగా జీవితాన్ని పండుగ చేసుకోవడం నీ మోటో అయితే నువ్వు జీవితాన్ని తెలుసుకోవాలి. దేర్ఫోర్ జీవితానికి కర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి. అందుకనే వైల్ యు ఆర్ స్టిల్ యంగ్ రిమెంబర్ యువర్ క్రియేటర్. నువ్వు ఇంకా యవనంగానే ఉండంగానే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి. రీడ్ బైబిల్. అది నీ సృష్టికర్తను నీకు పరిచయం చేస్తుంది. తత్ఫలితంగా నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీకేం కావాలో నీకు అర్థమవుతుంది. నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థమవుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దెన్ విల్ డిస్కస్ ఫర్ లంచ్. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. నువ్వు ఉన్నావని గుర్తించడానికి, అనుభవించకుండానే అర్థం చేసుకోవడానికి, మెథడ్ ఆఫ్ ఇండక్షన్తో, నాలెడ్జ్ తోటి, లాజికల్గా, సైంటిఫికల్గా, ఎవిడెన్సెస్తో నిన్ను అర్థం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. యూనివర్స్లో ఈ రోజున దేవుడు లేడనే స్టేట్మెంట్ ఇవ్వలేనిది, సాధ్యం కానిది. కానీ దేవుడు ఉన్నాడన్న స్టేట్మెంట్ని మేము ఆయన రొమ్ము విరుచుకొని చెప్పగలం,
గుండె ధైర్యంతో చెప్పగలం, బల్ల గుద్ది చెప్పగలం. లార్డ్, వీ కెన్ టాక్ స్ట్రైట్, కళ్ళల్లోకి సూటిగా చెప్పగలం. ఎస్ లార్డ్, యు ఆర్ దేర్. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం తండ్రి. నువ్వు లేకపోతే మేము లేము. ద హోల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యూ. నీ యందు మేము చెల్లిస్తున్నాం, నీ యందు మేము జీవిస్తున్నాం, నీ యందు మేము ఉనికి కలిగి ఉన్నాం. నేను ఈ యంగ్స్టర్స్ తండ్రి, నేను తెలుసుకోవడానికి కృప చూపించండి. ఈరోజంతా మీరు వాళ్ళతో ఉండండి తండ్రి. విసుగు విరామం లేకుండా నీ గురించి ఆలోచన చేయడానికి, అధ్యయనం చేయడానికి, లోతుగా ఆలోచించడానికి, పరిశీలన చేయడానికి, పరిశోధించడానికి కృప చూపించండి. యాజ్ దే డిస్పస్ ఫర్ లంచ్, ఈవెన్ డ్యూరింగ్ ద లంచ్ టైం, నీ గురించి వాళ్ళు ఆలోచించడానికి, రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కృప చూపించండి. మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ నీకు వేణోళ్ళ స్తుతి కృతజ్ఞత తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దేవుని పరిశుద్ధ నామానికి మరొకసారి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఉన్నారు అని తెలుసుకోవటానికి, యేసయ్య సృష్టికర్త అయి ఉన్నారని తెలుసుకోవటానికి చాలా విలువైన, ఆసక్తికరమైన, ఆలోచింపదగిన విషయాల్ని దైవజనుల ద్వారా మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఎంతగానో మాట్లాడుతుంటే టైం కూడా తెలియట్లేదు. ఆ వాక్యాన్ని వింటుంటే మనందరం సైంటిస్టుల, ప్రొఫెసర్స్లా అయిపోతున్నామేమో అన్నగా అనిపించింది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. చప్పట్లు కొడదాం ప్రభుకి ఒకసారి. యేసయ్య గొప్పతనాన్ని, ఈ భూమి మీద మనం ఎంత ధన్యులమో, ఎంత అదృష్టవంతులమో. ఏ జ్ఞానము లేకపోయినా యేసయ్యని రక్షకునిగా అంగీకరించి ఆయనలో ఆనందించగలిగే, సంతోషించగలిగే సమయాన్ని ప్రభు మనకిచ్చారని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, 1వ తరగతి ఫెయిల్ అయిన నేను, ఇప్పుడు ఏ తరగతి? 1వ తరగతి ఫెయిల్ అయిన నేను అన్నగారు మాట్లాడుతుంటే యేసయ్యను నమ్ముకోకపోతే నా జీవితం ఎప్పుడో నశించిపోయేది. యేసయ్య నమ్ముకోవటానికి నాకు కూడా నేను కూడా అర్థం చేసుకోగలిగినంత, నేను కూడా ఆయన్ని గ్రహించగలిగినంత పరిమితిలోనికి, అనంత జ్ఞాని అయిన దేవుడు పరిమితి అయిన నాకు తెలియటానికి తన్ను తాను కనపరుచుకున్న విధానం ఎంత అద్భుతమైన విషయమో ఒక్కసారి మీరు ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అన్నగారు బైబిల్ కీజు వద్దు, వాక్యానికి ఎందుకు సమయం నమ్మన్నారో మాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొడదాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే